హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మంజుష. ఈరోజు చికాగోలో నా ఫేవరెట్ వుడ్ఫిల్ మాల్కి వచ్చామండి. చూసారా ఇక్కడ వెల్కమ్ బోర్డ్తో మనకి ఎంత బాగా వెల్కమ్ చెప్తున్నాయి. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి. ఎక్కడ చూసినా ఇవే ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఇదేనండి వుడ్ఫిల్ మాల్. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. చాలా పెద్ద మాల్ ఇది తిరిగి చూడడానికి, షాపింగ్ చేయడానికి, అంటే జస్ట్ చూడడానికే మనకి 4 గంటలు పడుతుంది. అంత పెద్దగా ఉంటుంది. ఇదేనండి ఎంట్రన్సీ. ఇక్కడ ఏ మాల్కైనా ఏ స్టోర్కైనా 2 ఎంట్రన్సీలు ఉంటాయి అన్నమాట. సో అంటే బస్ కోసం వెయిట్ చేయడానికి వింటర్ సీజన్లో అలా 2 ఎంట్రన్సీలు ఉంటాయి. చూసారా ఇక్కడ ఓపెన్ చేయగానే మళ్ళీ ఇంకో డోర్ ఉంటుంది. ఇక్కడ వెయిట్ చేస్తారు చాలామంది బస్ కోసం లేదా క్యాబ్స్ కోసం. అలా ఇలా ఎంట్రీ రావగానే ఇక్కడ మనకి కోక్స్ కనిపిస్తాయండి. 5-6 ఎంట్రీలు ఉంటాయి. మేము ఎప్పుడు యూస్ చేసేది మీకు చూపిస్తున్నాను. చూసారా ఇది చూచూ ట్రైన్. పిల్లలు భలే ఇష్టంగా ఆడుకుంటారండి చూచూ ట్రైన్. $6 అనమాట. 4 రౌండ్లు తిప్పుతాడు అంతే. పిల్లలు సరదా కోసం అలా తిరుగుతారు. ఇక్కడిక్కడ తిప్పుతాడండి. జస్ట్ 2 రౌండ్స్ అంతే అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ వుడ్ఫిల్ మాల్ 2 ఫ్లోర్స్ ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి అన్ని షాపింగ్, డ్రెస్సెస్, స్పోర్ట్స్, షూ, ఇంకా ప్రతిదీ అండి, మేకప్ అన్నీ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి చిన్నపిల్లల బట్టలు, డైనింగ్ ఏరియా, స్పోర్ట్స్ సంబంధించింది అలా ఉంటాయి అన్నమాట. ఇది పిల్లలు ఆడుకునే పెప్ప పిగ్ అండి. ఇది వచ్చేసి ఇక్కడ ఎలివేటర్ రెండే ఉంటాయి కదా, పైన కింద. ఇది గ్లాస్ది. ఇది ఆపోజిట్ ఇంకొచ్చేసి బాల్ ఫ్యాక్టరీ లాగా అనమాట. ఇండోర్ ప్లేసే ఇక్కడ ఎక్కువ ఉంటాయండి, ఎందుకంటే వింటర్ కదా, ఇండోర్ గేమ్స్ ఎక్కువ ఆడుకుంటారు. అందుకని ఎక్కువ ఇండోర్ గేమ్సే చాలా కనిపిస్తాయి మనకి. ఇది జస్ట్ బాల్స్ అండి, ఏం ఉండదు. చిపోట్లే నా ఫేవరెట్ అండి ఇది. దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. చాలా ఉన్నారు క్యూ, అందుకని జస్ట్ చూపించాను మీకు అంతే. ఇలా పైన కింద ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి మాల్ మాత్రం. సూపర్ అనిపిస్తుంది. టైమే తెలీదు, అసలు ఏం కొంటున్నామో ఏ షాపింగ్ చేస్తున్నామో కూడా తెలియదండి. అంత మంచి డిస్కౌంట్ ఆఫర్స్ పెడతారు మనకి. సో ఈరోజు ఈ చిపోట్లో తినడానికి మాత్రమే వచ్చానండి, షాపింగ్ ఏం లేదు. ఇక్కడ ఇది పైన డైనింగ్ ఏరియా అనమాట. అన్నీ ఉంటాయి, అన్ని ఫుడ్, జపనీస్, చైనీస్, మెక్సికన్, అమెరికన్, ఇండియన్ మాత్రం ఉండదండి. సో అలా ప్రతి ఒక్క కంట్రీకి సంబంధించిన ఫుడ్ మనకి ఇక్కడ దొరుకుతుంది. నేను మీకు చూపించడం కోసం మాత్రమే ఇలా ఎర్లీగా వచ్చానండి. అంటే మార్నింగ్ ఇంకా లంచ్ స్టార్ట్ అవ్వక ముందుకే వచ్చాను కాబట్టి జనాలు చాలా తక్కువ ఉన్నారు. లేకపోతే అసలు చాలా క్రౌడ్ ఉంటుందండి. మనం వాళ్ళని అలా షూట్ కూడా చేయలేమంటే, వీడియో కూడా క్యాప్చర్ చేయలేము. చూసారు ఇక్కడ ఫుడ్ రెడీగా ఉంది. అన్నీ నూడిల్స్, ఎగ్ ఫ్రైస్, ఇలా బ్రోకలీ, చికెను, ప్రాన్స్, ఫిష్, వెజ్ రోలు అలా ఉంటాయండి. చూసారా ఇంకెవ్వరూ రాలేదు, అందుకే అలా ఖాళీగా ఉందన్నమాట. లేకపోతే అసలు మనకు కూర్చోడానికి కూడా ప్లేస్ దొరకదు, అంతలా ఉండిపోతారు జనాలు. నైట్ కూడా చాలా బాగుంటుందండి లుక్. చూసారా ఎంత ఖాళీగా ఉందో, మీకు అది జస్ట్ చూపిస్తున్నాను. మేము 10:30కా 11కా వచ్చినట్టున్నామండి, అందుకే అక్కడ ఇంకెవరు లేరు. ఇలా ఫ్యామిలీ సీట్స్ ఉంటాయి, సింగిల్గా కూర్చునే వాళ్ళు, ఫ్రెండ్స్, అలా డిఫరెంట్ ఉంటాయండి. అదే అండి కార్ పార్కింగ్ అనమాట. అది చూసారా అక్కడ కార్ పార్కింగ్ కనిపిస్తుంది. ఇదిగో నీకు మీ ఇందాక ఫ్లవర్స్ చూపించాను కదా, అది అక్కడ కనిపిస్తుంది చూసారు దూరంగా, అది కూడా కార్ పార్కింగే. ఇక్కడ సోఫా, ఇది నా ఫేవరెట్ ప్లేస్ అండి. మేము ఇక్కడే కూర్చుంటాము ఎప్పుడు. అవన్నీ లైట్స్, నైట్ ఇంకా బాగా కనిపిస్తుంది. అలా వచ్చి ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతామండి. చిపోట్లే వచ్చేసింది. దీని రెసిపీ కూడా ఒకసారి నేను ట్రై చేయాలి. యాక్చువల్లీ ఇంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, కానీ కొన్ని ఐటమ్స్ పేరు తెలియట్లేదు, అందుకని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఎలా ఉంటుందో చూసేయండి. మంచి హెల్తీ కూడా అండి ఫుడ్. ఓపెన్ చేస్తాను. రెడీయా? టటడా, చూసారా చాలా బాగుంటుందండి. అవకాడో వేసి ఇస్తాడు, సూపర్ ఉంటుంది అసలు. దీని ప్రైస్ $20 అంతలోపే ఉంటుంది అనుకుంటా. అన్నీ ఉంటాయండి, టొమాటో, అవకాడో, స్పినాచ్, పికిల్, చికెన్,
బీన్స్, కార్న్. సో ఇలా చూసారా, ఇక్కడ అన్ని రకాలుగా వేసి మనకి ఇస్తారనమాట. ఇది తింటే చాలా టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుంది, హెల్దీ కూడాను. చాలా బాగుంటుందండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మన ఇంట్లో ట్రై చేయొచ్చు, కానీ వీళ్ళు ఇంకా మనకు తెలియని చాలా వేస్తారండి. పెరుగు వేస్తారు, బీన్స్, చిక్కీ పీస్, ఇంకా చాలా. ఇది ఇద్దరికి సరిపోతుందండి. నెక్స్ట్ ఒక్క నిమిషమే, ఇక్కడ చూసారండి, ఇవి డోనట్స్. చాలా రకరకాల డోనట్స్ చేస్తారండి పిల్లలు ఇష్టంగా తినడానికి కోసం, కానీ చాలా షుగర్ ఉంటుంది. చూసారా, జస్ట్ మీకు చూపించడం కోసం చిన్న క్లిప్ యాడ్ చేశాను ఇక్కడ. ఓకేనండి, మరొక మంచి వీడియోతోటి మళ్ళీ వస్తానండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్. నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.